హలో సర్దార్. నమస్తే సర్దార్. పోలీసులు మనల్ని పట్టుకోవాలని వచ్చి చావు బ్రతుకుల మధ్య సతమతం అవుతున్నారు అనుకుంటా. బయటికి వెళ్ళలేక మన దగ్గరికి రాలేక ఆ చీకటి గృహలోనే చిక్కుకున్నారు సర్దార్. ఏంటి ఇన్స్పెక్టర్, ఏం ఆలోచించుకున్నావు? ఏ చిన్న టైం నిమిషం కావస్తుంది, బాగా ఆలోచించుకో. మనకు తెలిసినంత వరకు ఏ పోలీస్ ఆఫీసర్ ఇంత దూరం రాలేదు సర్దార్. ఏంటి ఇన్స్పెక్టర్, ఏం ఆలోచించుకున్నావు? ఇచ్చిన టైం 1 సెకండ్ దాటినా నిన్ను చంపడానికి వెనుకాడను. ఆలోచించుకో, నిమిషం కావస్తుంది. మీ పాప పర్వతాలు పగిలిన రోజున, మీ పాపం పండిన రోజున మీరే పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వస్తారు. ప్రమోషన్ల కోసం నన్ను పట్టుకోవాలని పగటి కళ్ళకి ఇన్స్పెక్టర్. సర్దార్ పర్వతం లాంటి వాడు, ఢీకొంటే తల మొక్క చెక్కలు అవుతుంది. వచ్చిన దారినే వెళ్ళు. ఈ స్థాయిలకు వస్తే శ్మశాన వాటికి వెళ్ళక తప్పదు. వెళ్ళండి. మన స్థావరంలోకి ప్రవేశించిన ప్రాణిని పరలోకం ప్రయాణం కట్టించాలి గాని అలా ప్రాణాలతో వదిలేయకూడదు సర్దార్. సర్దార్, మనకే జరుగు తిరిగిన వాడిని చిత్రగుప్తుల చిట్టాలో చేర్చాలి సర్దార్. అది ఆ సంగతి నాకు తెలుసు. ఇప్పుడు వెళ్ళిన పోలీసుల్ని చీకటి గృహంలో బంధిస్తారు. మంచి పని చేసావు సర్దార్. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సర్దార్, మనం ఎక్కడికి వెళ్ళినా పోలీసులు మనపై బాగానే వేస్తున్నారు. అందుకే కొన్ని పనులు మన ఫెయిల్ అయిపోతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, నా మీద నమ్మకంతో ఎంత అసాధ్యమైన పని అయినా ప్రాణాలకు తెగించి చేస్తున్నారంటే మన ముఠాలో ఒక్కొక్కడు ఒక్కొక్క ఆటం బాంబుతో సమానమని అర్థం. మన 2 ముఠాలు ఏకమయ్యాయంటే కొండలైన పిండి అవుతాయి. ఇప్పుడు నుంచి మనం చేయబోయే, ఇంతకుముందు మనం చేయబోయే పని వేరు, ఇప్పుడు మనం చేయబోయే పని వేరు సర్దార్. అంత గొప్ప విశేషం ఏంటి జగన్? ఇంతవరకు ఈ చరిత్రలో ఎవరు కనిపెట్టలేని నిధులు మనం కనిపెట్టబోతున్నాం. ఆ నిధులు మన సొంతమైన మరుక్షణమే. ప్రపంచంలో మనల్ని ఎదిరించే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి ఉండదు. అవును సర్దార్, ఏ విధంగానైనా సరే ఆ నిధిని మనం స్వాధీనం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడించాలి. ఈ నాయకుల్ని పెట్టులో పెట్టుకోవాలి. అన్నదే ఈ అర్జున్ యొక్క ఆశయం. ఇదిగో నిధి ప్లాన్. ఉన్న వాళ్ళు ఈ నిధి గురించి ఎవరో ఆలోచించరు ఫ్రెండ్స్. ఈ నిధి రహస్యం మీకు ఇంతకు ముందే తెలుసా సర్దార్? ఈ సర్దార్కి తెలియదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు.
ఈ నిధిని దక్కించుకోవడానికి పెద్ద పెద్ద మేధావులు బలశాలలు వెళ్ళి తిరిగి వచ్చిందే లేదు. సర్దార్, అయితే ఈ నిధి రహస్యాన్ని విరమించుకోవటమేనంటారా? క్రీస్తు శకం 15-16 శతాబ్దాలలో గృహాలకు మంచి ప్రాముఖ్యత ఉందని, ఆ గృహాల్లో అపర శిల్ప సంపదలు ఉన్నాయని మనలాంటి వాళ్ళకు మాత్రమే తెలుసు. తెలిసి కూడా ఈ ప్రజలు, ఈ ప్రభుత్వం ఆ నిధిని ఎందుకు వదిలిపెట్టినాడు సర్దార్? ఆ నిధి ప్రాంతాల్లో కోయ వాళ్ళు నివసిస్తున్నారు. ఆ నిధి ప్రాంతంలోకి వెళ్ళాలంటే నాగరికత తెలిసిన మనలాంటి వాళ్ళను రానివ్వరు. ఎందుకంటే ఉదాహరణకు నర్రొప్ప రాక్షసులు ఉంటారు. అందుకే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళరు, వెళ్ళినా తిరిగి రారోలు. సర్దార్, పూర్వం చాలా మంది గృహాల అన్వేషణకై తిరిగి రాలేదని విన్నాను. అసలు ఆ ప్రాంతానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి తిరిగి రాలేదని విన్నాను. అడవిని తారుమారు చేసైనా సరే ఆ నిధి ప్లాన్ మనం దక్కించుకోవాలి. మన శక్తియుక్తులతో ఆ పోయే వాళ్ళని సవాలుగా మారుతాం.